No matter what happens to you today, dress up, cheer up, get up and don't stop your work. నీ జీవితంలో ఏ రోజు ఏ సంఘటన జరిగినా సరే ఆ సంఘటనతో జీవితాన్ని ఆ రోజున అక్కడ ఆపేయద్దు. ప్రపంచం ఎటుబైనా మనం ఎలా ఉన్నా ముందుగా మన పనిని ఆపకూడదు. ఆ రోజు మనం వేసుకున్న ప్రణాళికని ఆపేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మన లైఫ్లో ఒక్కొక్క రోజు అనుకోకుండా కొన్ని సంఘటనలు ఎదురవుతుంటాయి. అనుకోకుండా కొన్ని వార్తలు వింటూ ఉంటాం. అనుకోకుండా కొంత మనస్తాపం ఉంటుంది. అది ఎలా ఉన్నా సరే అవన్నీ యాక్సెప్ట్ చేస్తూనే లేచి కూర్చుని మనం బాగా ఆహారం తీసుకుని మన పని మొదలెట్టాలి. చాలామంది ఏదైనా సడన్గా సమస్య రాగానే అడ్డంగా మంచం మీద పడుకుని లైట్ ఆపేస్తారు. దానివల్ల టైం వేస్ట్ అవటమే కాదు, స్లోగా మనం ఇన్ఫీరియారిటీ పెరిగిపోద్ది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అది ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతే మనం మళ్ళీ జీవితంలో కోలుకోలేమన్నమాట. ఏం జరిగినా రోజు ఎలా ఉన్నా ఒకటి మాత్రం నమ్మండి, మనం నవ్వుతూ ఉండాలి. మనం లేచి నీట్గా కూర్చుని ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా అన్ని సమస్యలు మేఘాల్లా తొలగిపోతాయి. లేకపోతే అవే ఎక్కువైపోయి కారుమబ్బుల్లా కమ్ముకుని చివరికి మన జీవితాన్ని నాశనం చేసే విధంగా అయిపోతాయి అన్నమాట. సో మనకి ఏం జరిగినా, ఏ రోజు ఎవరేమన్నా, ఎలాంటి కష్టం ఎదురైనా పనిని ఆపొద్దు, ఈ యుద్ధాన్ని ఆపొద్దు. ఆపేస్తే నిజంగా ఓడిపోయినట్లు లెక్క. మనకు భయం వేస్తుంటుంది కొన్ని సంఘటనలు చూశాక, మనం ఈ పోరాటంలో గెలుస్తామా అని. ఎప్పుడు ఓడిపోతామంటే నిజంగా కొన్ని సంఘటనల వల్ల అక్కడ ఆగిపోయి కొన్ని జరిగినందువల్ల మనం కోల్పోతే మనల్ని మనం నిజంగా మోసపోతాం, ఓడిపోతాం. అలా కాకుండా పోరాడుతూ ఉంటే ఖచ్చితంగా ఒక రోజు కాకపోతే ఇంకొక రోజుకి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం.